అన్ని మాటలు బట్టి నువ్వు బతుకుతున్నావు కానీ నేనైతే సచ్చేవాడిరా. అమ్మాయి, అన్ని మాటలు బట్టి అంత నీచమైన బతుకు నువ్వు బతుకుతున్నావు కానీ నేనైతే కాసేపు కళ్ళు మూసుకొని ఒక్క దెబ్బతో సచ్చేదాన్ని. ఎందుకే నీ బతుకు? ఆ కుక్క బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు. ఛీ, ఎందుకురా నీ బతుకు? ఆ కుక్క బతుకుతుంది, నువ్వు బతుకున్నావు. ఛీ ఛ, నీలాంటి బతుకు నాకు వస్తే ఖచ్చితంగా చచ్చిపోతా, బతికుండా నేను అని నిన్నంటే నిజంగా నువ్వు ఒక దేవుని ఆత్మ వశంలో ఉన్న బిడ్డవైతే, దేవుని ఆత్మ ఆదరణకర్త నీకు తోడై ఉన్నాడని విశ్వసించి ఆయన నడిపింపులో నువ్వు ఉంటే అస్సలు వెనకడిగేసే ప్రసక్తే. తిట్టండి, ఇంకా తిట్టండి, 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 తిట్టాలా, మీరందరూ తిట్టాలా, మీరందరూ తిట్టాలా, తిట్టాలా. ఆయనకు ఒళ్ళు మండాలో కార్యం చేయాలి, మీరు మొత్తం ఎదవలు అవ్వాలా, నన్ను దేవుడు కనపరచాలి. నవ్వినోళ్ళంతా నీ ముందు తలను వంచేను ఇక ముందు. నీకు తండ్రి సిద్ధపరిచినవన్నీ నీకున్నాయి, ముందుకెత్తి రానే వచ్చును. నీ ఆశ భంగం కాదు. నీవు కోరిన దానికంటే ఉత్తమమైన కార్యాలు నువ్వు చూస్తావు. నువ్వు అడిగే వాటికంటే, ఊహించే వాటికంటే ఇంకా గొప్ప కార్యాలు చూడబోతున్నావు. నువ్వు ధైర్యం తెచ్చుకో, నువ్వు ప్రార్థన చేయి, వాక్యం చదువు, నా యందు విశ్వాసం ఉంచు, ముందుకు నడు, ముందుకు నడు. ఆదరణకర్త నీతో ఉన్నప్పుడు సమస్యలను గూర్చి కానీ, శత్రువుని గూర్చి కానీ, నీ శరీరంలో రోగాలను గూర్చి కానీ, దయ్యములను గూర్చి కానీ, మాంత్రిక విద్యలను గూర్చి కానీ, ఎవడిని గూర్చిన భయం నీకుండదు. ఆయన నీతో ఉన్నాడన్న స్పర్శ నీకు అర్థమైంది. జలములలో బడినే వెళ్ళిన అవినా మీద పాదవు, జలములలో బడినే వెళ్ళిన అవినా మీద పాదవు, అగ్నిలో నేను నడచినను జ్వాలలు నన్ను కాల్చజాలవు, అగ్నిలో నేను నడచినను జ్వాలలు నన్ను కాల్చజాలవు, నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియ. ఒరే వెధవా, అన్ని మాటలు బట్టి నువ్వు బతుకుతున్నావు కానీ నేనైతే సచ్చేవాడిరా. అమ్మాయి, అన్ని మాటలు బట్టి అంత నీచమైన బతుకు నువ్వు బతుకుతున్నావు కానీ నేనైతే కాసేపు కళ్ళు మూసుకొని ఒక్క దెబ్బతో సచ్చేదాన్ని. ఎందుకే నీ బతుకు? ఆ కుక్క బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు. ఛీ, ఎందుకురా నీ బతుకు? ఆ కుక్క బతుకుతుంది, నువ్వు బతుకున్నావు. ఛీ ఛ, నీలాంటి బతుకు నాకు వస్తే ఖచ్చితంగా చచ్చిపోతా, బతికుండా నేను అని నిన్నంటే నిజంగా నువ్వు ఒక దేవుని ఆత్మ వశంలో ఉన్న బిడ్డవైతే, దేవుని ఆత్మ ఆదరణకర్త నీకు తోడై ఉన్నాడని విశ్వసించి ఆయన నడిపింపులో నువ్వు ఉంటే నువ్వేమంటావు తెలుసా? ఇప్పుడు నేను పాడిన పాటే పాడతావు. నేను పాడిన పాటే పాడతా. అస్సలు వెనకడిగేసే ప్రసక్తే. తిట్టండి, ఇంకా తిట్టండి, 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 తిట్టాలా, మీరందరూ తిట్టాలా, మీరందరూ తిట్టాలా, తిట్టాలా. ఆయనకు ఒళ్ళు మండాలో కార్యం చేయాలి, మీరు మొత్తం ఎదవలు అవ్వాలా, నన్ను దేవుడు కనపరచాలి. నవ్వినోళ్ళంతా నీ ముందు తలను వంచేను ఇక ముందు, నవ్వినోళ్ళంతా నీ ముందు తలను వంచేరు ఇక ముందు, ఉందిలే దీవెనా ఎందుక వేదన, పొందిన యాతన దేవుడే మరచునా, కన్నుల జారిన కన్నీళ్ళు తడిపెను దేవుని పాదాలు, ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు, కన్నుల జారిన కన్నీళ్ళు తడిపెను దేవుని పాదాలు, ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు, ఉందిలే దీవెనా ఎందుక వేదన, పొందిన యాతన దేవుడి మరచున. దేవునికి మహిమ, దేవునికి మహిమ. ఇప్పుడు
ఇప్పుడు నాకు అర్థం కాదు, నీకు మహిమ రావాలన్నా దేవునికి మహిమ రావాలన్నా అగ్నిగుండం అయితే అవసరం కదండి. ఉం? మనం ఫీల్ అయితే ఎట్లా అండి? అయినా నాకు అర్థం కాదు, జీవితంలో కనీసం కొన్నైనా చేదైన అనుభవాలు లేకుండా అసలు లైఫ్ టేస్ట్ ఏముంటుందండి? ఒకసారి మీరు చెప్పండి, మీ జీవితంలో మీకు బాగా గుర్తున్నన్ని రోజులు ఎన్నో ఒకసారి లెక్కేయండి. మీ జీవితంలో ఎన్నో రోజులు గడిచినాయి కదా. కొంతమంది 60 ఏళ్ళకి వచ్చారు, కొంతమంది 70 ఏళ్ళకి వచ్చారు, కొంతమంది 50కి వచ్చారు, కొంతమంది 40కి వచ్చారు, 30కి వచ్చారు, 20కి వచ్చారు కదా. ఇన్ని సంవత్సరాల్లో మీకు గుర్తున్న రోజులే. ఒక సంతోషం కానీ ఇబ్బంది కానీ లేకుండా నడిచిన రోజులన్నీ మర్చిపోయావు చూడు. గుర్తున్నాయా నీకు? మర్చిపోయావు. నీకేవి గుర్తున్నాయి? నువ్వు అవమానం పొందిన రోజు గుర్తుంది, నిన్ను నిందించిన రోజు గుర్తుంది, నువ్వు గాయపడ్డ రోజు గుర్తుంది, నువ్వు తృణీకరించబడ్డ రోజు గుర్తుంది, దూషింపబడ్డ రోజు గుర్తుంది. నీ గుర్తున్న రోజులన్నీ కూడా నువ్వు ఊహించని రీతిలో ఆనందించిన రోజులు, అలాగే ఊహించని రీతిలో అవమానాలు పొందిన రోజులు మాత్రమే నీకు గుర్తుండే చూడు. ఇక మిగిలిన ప్లెయిన్ రోజులన్నీ నీ జ్ఞాపకాల్లోంచి పోయినాయి చూడు. నిజం చెప్పండి, నేను చెప్పింది రైటా రాంగ్? నీ హృదయంలో స్టోర్ అయినటువంటి డేస్ ఏవో ఒకసారి చెప్పు నాకు. సంవత్సరాలు ఖర్చు అయిపోయినాయిగా, ఆ రోజులన్నీ గుర్తున్నాయా నీకు? అసలు పోయిన నెలలో రోజులు గుర్తు చేయ నాకు. నువ్వు పోయిన నెలలో ఏ ఏ రోజు ఏం జరిగిందో, పోయిన నెల మొత్తం మ్యాటర్, ఆ డేస్ అని చెప్పు నువ్వు నాకు. అంటే నెల రోజుల క్రితం, పోయిన నెలలో అంటే పోయిన నెలలో ఏమోనన్నా అయిపోయినాయి అవన్నీ. ఆడ గుర్తు పెట్టుకుంటాం. కానీ నీకు అవమానం జరిగిన, చిన్నప్పుడు అవమానం జరిగినా సరే, నీకు ఇలాంటి అవమానం ఎప్పుడు జరిగింది? నాకు 7 ఏళ్ల వయసులో జరిగింది ఒకటి, 10 ఏళ్ల వయసులో జరిగింది, 25 ఏళ్ల వయసు చెప్తాను. మరి అన్ని సంవత్సరాల నాటి ఆ ఆ అవమానాన్ని, ఆ సమస్యని గుర్తుపెట్టుకున్న నువ్వు పోయిన నెలలో ఏం జరిగింది అని చెప్పింది అంటే, సైకలాజికల్గా నేను చెప్తున్నాను, నీకు గుర్తున్న డేస్ ఏవో తెలుసా? నువ్వు ఊహించని రీతిలో ఆనందపడ్డ రోజులు, అలాగే నువ్వు ఊహించని రీతిలో చేదులు అనుభవించిన రోజులు, అయ్యే నీ జ్ఞాపకాల్లో ఉంటాయి. ఒక మనిషి లైఫ్ తీసుకుందాం, వాడికి చేదు లేదు, తీపి లేదు, రోజులన్నీ అలా ఖర్చు అయిపోయినాయి. అస్సలు వాడి బ్రతుక్కి ఏమైనా అర్థం ఉందా? నాకు కరెక్ట్గా చెప్పండి, ఆన్సర్ చేయండి. ఒకసారి లైఫ్లో కొంచెం పారదర్శకంగా చూడండి, పరిశీలనాత్మకంగా చూడండి. నేను చెప్తుంది ఏందిరా నీ పరిస్థితి అంటే, ఏముందన్న, ఆనందం లేదు, సంతోషం లేదు, దుఃఖం లేదు, బాధ అట్లా జరిగిపోతుంది. కానీ మనకి ఎన్ని అనుభవాలు, చేదైన అనుభవాలు, మధురమైన అనుభవాలు. అవునా? అచ్చంగా మధురమైన అనుభవాలే పెట్టామనుకో, రోజు తీపే తిన్నామనుకో, కొన్ని నెలలకి తీపి చూసే దండం పెడతాం. నీకు దమ్ముంటే మిఠాయి కొట్లో పనిచేసేవాడిని, స్వీట్ షాప్లో పనిచేసేవాడి చేత మీరు స్వీట్ తినిపించండి అప్పుడు అంటాను నేను. రోజు బిర్యానీ ఉండేవాడి చేత బిర్యానీ తినిపించండి మీరు. అదే ఎప్పుడన్నా ఒకసారి బిర్యానీ వాసన తగిలినోడు ఎట్ట పెడతాడు ముఖం? అవునా? పక్క బజార్లో స్మెల్ అవుతుంటే అక్కడ ఎవడు బిర్యానీ వండుతున్నట్టు. రోజు బిర్యానీ ఉండేవాడికి పెట్టండి, సార్ నాకేం తెల్లన్నం ఉంటే పెట్టండి. నేను చాలా మందికి అట్లా చేశాను. మన దగ్గర వంట చేసిపోతారు కదా పాపం, వాళ్ళు వంట చేసేటప్పుడు వాళ్ళు కూడా కూర్చోబెట్టుకొని, బ్రదర్ మీరు కూడా తినండి, బిర్యానీ వద్దన్న, నాకేం తెల్లన్నం ఉంటే పెట్టించండి. విచిత్రం ఏందో, వంట మాస్టర్లు మన ఇంట్లో వంట తిని అద్భుతంగా ఉందంటారు. ఎందుకు? రోజు వాళ్ళు చేసింది వాళ్ళు తిని చిరాకు పుట్టి, నువ్వు పచ్చడి నూరు పెట్టినా సరే, అబ్బా పచ్చడి ఎంత అమృతం లాగా ఉంది అంటాడు. ఎందుకంటే మంచి మంచి అన్ని తిని ఈ చిత్ర పుట్టి ఈ పచ్చడి అమృతం లాగా. నేను చెప్పేది అవునా కాదు? స్వీట్స్ మనం తెచ్చుకుంటాం కదా, ఆ షాపులో పనిచేసే వాళ్ళు చేత తీపి తినిపించండి మీరు, వల్ల కాదు. నాకు ఎప్పుడు సుఖం, ఆనందం, సంతోషం అని కోరేవాళ్ళు లైఫ్ మొత్తం అలానే ఉందని అనుకుందాం, డిజైన్ చేద్దాం. వాడి చివరికి ఆ సుఖం కూడా హింసలాగా మారిపోయింది.
నేను అప్పుడప్పుడు చెబుతా కదా, నీకు సుఖం లేదు నా బతుకంతా కష్టాలే అన్నావు కదా, నా బతుకంతా శ్రమే, నా బతుకంతా కచ్చట్లే, నా బతుకంతా చాకిరి అన్నావుగా. 3 రోజులు ఇంట్లో నుంచి బయటికి రాకుండా బెడ్ మీదే ఉండాలి, నీకు కావాల్సినవి పెడతాను. అప్పుడప్పుడు దేవుడు అందుకే పేషెంట్లు చేసేది మనల్ని. నిజంగా అండి, కొన్ని రోగాలు వచ్చి మనం బెడ్ మీద బొబ్బుంటాం చూడు, ఇట్లాంటి డైలాగ్ వేస్తే అట్లాంటి సీన్లు వస్తాయి. నా బతుకంతా కష్టాలే, నాకు ఒక్కరోజు కూడా సుఖం లేదు, నా బతుకంతా కష్టపడతానే ఉన్నాను, చాకిరి చేస్తానే ఉన్నాను, నాకు సావు ఎప్పుడు వచ్చిద్దో అని డైలాగులు వేస్తారే. ఓ సావుదాకా ఎందుకు పిచ్చిదానా, జస్ట్ నీకు సుఖమేగా కావాల్సిందని ఏదో కాలు ఎరగటమో చెయ్యి ఎరగటమో పెట్టి, లేకపోతే ఏదో బెనకటమో పెట్టి, లేకపోతే ఏదో జ్వరమో రోగమో 3-4 రోజులు బెడ్ మీద నుంచి లేవకుండా ఉంటే ఆ పొజిషన్ కల్పించి, ఆ పెరాలసిస్ ఆ పక్షపాతం ఏదో వచ్చేటట్టు చేసి సుఖపడినా నా సుఖపడే, నువ్వేం చేయాల్సిన అవసరం లేదురా, అన్ని స్పూన్తో సహా తీసి నోట్లో పెడతారు. పాస్ ఇదేందయ్యా, సుఖం కోరావు కదరా, మరి సుఖం ఎట్టుంటుంది, ఏ పని చేయకుండా సుఖపడాలంటే. అప్పుడే బెడ్ మీద ఏమంటుంది, నాకు ఈ సుఖం వద్దు, ఈ ఆనందం, నాకు ఆ కష్టమే బాగుంది, నాకు అదే బాగుందని మనంతటా మనమే శ్రమను కోరుకునేటట్టు చేస్తాడు. కాబట్టి ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరైనా డైలాగ్ వాడారా, పేషెంట్లు అవుతారు, జాగ్రత్త. అది కూడా ప్రేమతో పేషెంట్ని చేస్తాడు. కదలకుండా కూర్చొని తింటే ఎలా ఉంటుందో ఒక్క 4 రోజులు ట్రై చేయనా అని బొబ్బో పెట్టాడా, ఒక 10 రోజులు బొబ్బో పెట్టేటంటే చాలు, దేవుడా నన్ను లేపు, ఉండలేకపోతున్నా ఈ గదిలో, నా వల్ల కావట్లేదు తండ్రి, రోజు అటు ఇటు తిరిగేవాడిని, కదలకుండా ఉండలేకపోతున్నాను తండ్రి. నార్మల్ సుఖపడు, నాకు వద్దు తండ్రి, ఈ సుఖం పెద్ద నరకం లాగుంది నాకు. అసలు నువ్వేం పని చేస్తున్న పని అందరూ వాళ్ళు, అన్ని పనులన్నీ వాళ్ళే చేస్తారు, నాకు వద్దయా. ఇప్పుడు ఆలోచించండి, శ్రమ అనేది మనకు అవసరమా అనవసరమా? పరిశుద్ధాత్మ దేవుడు అవగాహన కల్పిస్తాడు. ఈ అవసరం నీకు నీ వ్యక్తిత్వాన్ని సుందరంగా మారుస్తాయి, నిన్ను దీనునిగా చేస్తాయి, నీ జీవితంలో మధురమైన జ్ఞాపకాలుగా ఇవి మారతాయి. నీ మహిమ కొరకే ఈ అవమానాలు, నీ మహిమ కొరకే తృణీకారాలు, నువ్వు అడుగు వాటికంటే, ఊహించే వాటికంటే అత్యధికమైన కార్యాలని ఎడల ఆయన చేస్తాడు. నువ్వు ధైర్యం తెచ్చుకో. ఎప్పుడు ఇవన్నీ నువ్వు మనసు కృంగినప్పుడు, పరిశుద్ధాత్మ వశంలో ఉన్న వ్యక్తివైతే మనసు కృంగే పరిస్థితి ఎదురైనప్పుడు పరిశుద్ధాత్మ ఏం బోధిస్తాడు తెలుసా? ఇప్పుడు నువ్వు కలత చెందటం, కూర్చొని ఏడవటం కదా, మోకాళ్ళే అంటాడు. నీ చేత మోకాళ్ళు లేపించి దైవస్వరం నీకు వినిపిస్తాడు. ఆయన వాక్యాలు గుర్తు చేస్తాడు, వాగ్దానాలు గుర్తు చేస్తాడు. ఈ చేదైన అనుభవాలు నీకు మధురమైన జ్ఞాపకాలుగా మారతాయి. నా కుమారుడా కృంగిపోవద్దు, నా కుమారి ధైర్యాన్ని వేడొద్దు, నేనున్నాగా. ఒక మాట చెప్తాను, అగ్నిగుండం అనేది అవసరం అండి. ఇప్పుడు ఉదాహరణకి అగ్నిగుండంలో శద్రకు మేషకు అబేద్నెగోల్ని పడకుండా దేవుడు ఆపలేడా? వెయ్యమని ఆజ్ఞాపించింది ఎవరు? తొందరగా చెప్పేసాడు, ముగిస్తాను నేను. వెయ్యమని ఆజ్ఞాపించింది ఎవరు? వెంకట సుబ్బయ్య. రాజు అంటారు, వాడికి ఒక పేరుందిగా, నెబుకద్నెజరు. ఎవరు? నెబుకద్నెజరు మన పేరు. ఒకవేళ వాడు వెయ్యమన్నవాడే, వాని మైండ్ దేవుడు మార్చగలడు. మార్చిన తర్వాత ఆపండి రా, వద్దులే వాళ్ళని ఆపేసేయండి, పోండి పర్లేదు పోండి అనిపించగలడు దేవుడు. ఒకవేళ నెబుకద్నెజరు అలా కానీ వాళ్ళని ఆ గుండంలో వెయ్యకుండా ఆపినట్టయితే మహిమ ఎవరికి వచ్చేది తెలుసా? నెబుకద్నెజరుకు వచ్చేది. రాజు ఎంత గొప్పోడు, ఎంత దయార్థ హృదయుడు, ఎంత కరుణాసంపన్నుడు. ఆయన మాట బేఖాతర చేసినా, తృణీకరించినా అసలు ఆ దుర్మార్గుల్ని క్షమించి వదిలేశాడు. నిజంగా మహానుభావుడు మన రాజు, గొప్పోడని. మళ్ళీ ఇంకోసారి ఆ బొమ్మకు దండం పెట్టేవాళ్ళు వీళ్ళందరూ కలిసి. అటు బొమ్మకను ఇటు వీడికి ఇద్దరు దండం పెట్టేవాళ్ళు. ఆయన ముందే చెప్పాడు యెషయా గ్రంథంలో, నా మహిమను నేను ఎవరికి ఇచ్చువాడును గాను. అదే 42లో, నా మహిమ నేను ఎవరికి. మరి నెబుకద్నెజరుకి ఎందుకు ఇస్తాడు? అందుకే గుండంలో ఈయనిచ్చాడు. మళ్ళీ అగ్ని ఒరిజినల్లా నకిలీయా తేలటానికి వేసినోళ్ళని కాజేశాడు. వేసినోళ్ళు అయిపోయారంటే ఒరిజినల్ అగ్ని, సాక్ష్యం కూడా. కానీ ఒరిజినల్ అగ్ని అయినా, మనుషుల్ని దహించే అగ్ని అయినా, తన భక్తులకు కనీసం దాని వాసన కూడా తగలకుండా నిలబెట్టాడు.
ఏమన్నా ఏమంటావు వేసిన వాళ్ళు తెచ్చారు, 1000 మంది రాజు బిత్రపోయాడు, వేయబడ్డలే లోపల తిరుగుతున్నారు, పడ్డదే 3, తిరుగుతుందే 4. కాసేపటి తర్వాత బూడిదైపోయి ఉంటారని చూశాడు, ఏం లేదు, బ్రహ్మాండంగా తిరుగుతున్నారు మాట్లాడుకుంటా. దేవుని సన్నిధి, ప్రభువే వాళ్ళతో ఉన్నాడు. రాజు చూశాడు, అరే వాళ్ళ లోపల వేసిన వాళ్ళు ఉన్నారా? లేదు సార్, కాలిపోయారు, చచ్చిపోయారు కదా. మనం ఎంతమందిని వేసారు ఆ లోపల? 3 పేర్లు రా, శద్రకు, మేషకు, అబేద్నెగో అండి. మరి నాకేంద్ర 4 కనపడుతున్నారు, వాళ్ళు కూడా సజీవంగా ఉన్నారు, వాళ్ళు సంచరిస్తూ ఉన్నారు. ఆ 4వ వాని స్వరూపము దేవతల స్వరూపం వలె ఉన్నది. ఏం జరుగుతుంది? ఏం జరిగేది ఏముంది సార్? ఏ దేవుని విషయమే రోషం కలిగి నిలబడ్డారో వారి దేవుడే ఎదుగు వారి పక్కన నిలిచాడు సార్, వారి పక్షం నిలబడ్డాడు. బబులోను దేశమందున ఆ భక్తులు 3 బొమ్మకు మొక్కనందున, బబులోను దేశమందున ఆ భక్తులు 3 బొమ్మకు మొక్కనందున, పట్టి బంధించి రాజు అగ్నిలో పడవేస్తే, అగ్నిలో పడవేస్తే 4వ వానిగా ఉండలేదా? ఓ భక్తుడా, రాజు రమ్మని పిలువలేదా? 4వ వానిగా ఉండలేదా? ఓ భక్తుడా, రాజు రమ్మని పిలువలేదా? భయము చెందకు భక్తుడా, ఈ మాయలోక ఛాయలు చూసినప్పుడు. భయము చెందకు నీవు, దిగులు చెందకు నీవు, భయము చెందకు నీవు, దిగులు చెందకు నీవు. జీవాన్నిచ్చిన యెహోవా ఉన్నాడు, ఓ భక్తుడా, ప్రాణం పెట్టిన యేసయ్య ఉన్నాడు. జీవాన్నిచ్చిన యెహోవా ఉన్నాడు, ఓ భక్తుడా, ప్రాణం పెట్టిన యేసయ్య ఉన్నాడు. ఆదరించే ఆత్మే ఉన్నాడు, ఓ భక్తుడా, ప్రాణం పెట్టిన యేసయ్య ఉన్నాడు. ఆదరించే ఆత్మే ఉన్నాడు, ఓ భక్తుడా, ప్రాణం పెట్టిన యేసయ్య ఉన్నాడు. భయము చెందకు భక్తుడా, ఈ మాయలోక ఛాయలు చూసినప్పుడు. ఇంకొక మాట కూడా చెప్తా, గుర్తుపెట్టుకో. ఎప్పుడైతే నువ్వు దేవునిలోనికి వచ్చి దేవునిలో బలపడి దేవుని పక్షంగా పటిష్టంగా ఉండాలని తీర్మానం చేస్తుంటావో, నీ తీర్మానం యొక్క స్థిరత్వం బిగిసే కొద్దీ వాడు దాడి ఎక్కువ చేస్తాడు. ఇది కూడా చెవులు బాగా వెక్కించుకొని వినండి. నువ్వు ఎప్పుడైతే దేవుని కొరకు బాగా పట్టుదలగా నిలబడాలని ఫిక్స్ అవుతావో, వాడి కుట్ర 7 అంతలు అధికం చేస్తాడు. ఇక్కడ శద్రకోళ్ళ దగ్గరే జరిగింది. అంతకుముందు ఒకంత మండుతుంది అగ్ని. వీళ్ళు ఎప్పుడైతే దేవుని పక్షంగా గట్టిగా నిలబడ్డారో, 7 అంతలు ఎక్కువ చేయండి రదాన్ని అన్నాడు. ఎప్పుడైతే ఈ శోధన పెరుగుతూ ఉంటుందో, అప్పటిదాకా భక్తిలో బలంగా ఉన్నాడు డౌన్ అవ్వటం మొదలు పెడతాడు. ఏందో అన్నయ్య, నాకేందో అన్నయ్య, దేవుని కోసం గట్టిగా నిలబడదాం అనే కొద్దీ శోధనలు ఎక్కువ అవుతున్నాయి అన్నయ్య. అంతకుముందు అసలు ప్రార్థన చేసేదాన్ని కాదన్నయ్య, ఈ మధ్య తెల్లవారుజాములు లేసి ప్రార్థన చేస్తుంటే చేసిన రోజే శోధన వస్తుంది అన్నయ్య. అందుకే ఇప్పుడు చివరికి ఏం జరిగింది? ప్రార్థన చేయాలంటే భయం. అమ్మ ఈరోజు ప్రార్థన చేస్తున్నా, పొద్దున్న లేచి చేస్తున్నా, సాయంత్రానికి ఏదో ఒకటి అయింది. ప్రార్థన వద్దు. అట్లా చేస్తాడు వాడు, బెదరగొడతాడు. తీర్మానంలోకి వచ్చిన నీవు, నేను, మనం ఎంత మొండిగా ఉండాలంటే, ఒరే 7 కాదు 77 అంతలు ఎక్కువ చేసుకో. రాజువైన నెబుకద్నెజరు, ఇందును గూర్చి నీకు ఉత్తరం ఇయ్యవలెనన్న చింత మాకు లేదు. నువ్వు వేడిమి గల అగ్నిగుండాన్ని 7 అంతలు సిద్ధపరిస్తే
దానిలో నుండి మమ్మల్ని రక్షించుటకు మా దేవుడు సమర్థుడు, రక్షింపకపోయినా పర్వాలేదు, అవసరమైతే కాలి బూడిదవుతాం కానీ ఆయన వదిలిపెట్టే ప్రసక్తే లేదా. వాడు 7 అంతలు ఎక్కువ చేస్తే నువ్వు 77 అంతల ఎక్కువ విశ్వాసంలో నిలబడాలి. అప్పుడు జరిగింది అద్భుతం. అంతేగాని ఏదో ఒక ఇంత నిలబడగానే అంత శోధన రాగానే గాలికి ఊగే రెల్లులాగా డింగమని పడిపోయావు అనుకో, ఇక వాడు మామూలు తొక్కుడు తొక్కడాడు, కదిలితే మేలితే తొక్కుతుంటాడు వాడు. కాబట్టి తెగించాల్సిందే. ఇక్కడ సోదరు అర్థమైందా? తెగించాల్సిందే. నువ్వు 7 అంతలు ఎక్కువ చేస్తే నేను 77 అంతలు ఎక్కువ దేవుని కనెక్ట్ అవుతా. చేసుకో, ఆపే ప్రసక్తే లేదు రావు. సరే లూసిఫరా, ఆపే ప్రసక్తే లేదు. చేసుకో, నీ దమ్ము పో. ఆత్మ అయిన వాడు నాతో ఉన్నాడు. నా దేవుని సెలవు లేకుండా విస్తారమైన ఈ వెంట్రుకల్లో ఒక్క వెంట్రుకంటే ఒక్క వెంట్రుక కూడా నువ్వు పెకలించలేవు. చేతనైతే తీసుకోబో. ఎందుకంటే మొత్తం నా తల వెంట్రుకలన్నీ లెక్కేసి కూర్చున్నాడు మా నాన్న. ఏం చేస్తావు నువ్వు? చేసుకోబో, నీకు దమ్ము పో. అప్పుడు జరిగింది అద్భుతం. వాడు 7 అంతలు ఎక్కువ చేస్తుంటే దేవుడు ఆ 7 అంతలు దాన్ని ఆపడు. తమ్ముడు ఇదినో, నువ్వు దేవుని కోసం నిలబడే కొద్దీ శోధనలు ఎక్కువ అవుతుంటే ఆ శోధనలు రాకుండా ఆపడు, రానిస్తాడు. రానిచ్చి నీ రియాక్షన్ అబ్జర్వ్ చేస్తాడు ఆయన. రియాక్షన్ అబ్జర్వ్ అంటే బైబిల్లో మరి అలా ఉంది. నన్ను ఏం చేయమంటారు? నేనే సొంతం కల్పించుకొని చెబుతున్నానా? మన రియాక్షన్ చూస్తాడు. మనం అలానే ఉంటామా? డెలికేట్ అవుతామా? గట్టిగా ఉన్నాం అనుకో, అద్భుతాన్ని రెడీ చేస్తాడు. ఒక్క దెబ్బకి 2 పిట్టలు. ఏంటి? ఒకటి, శద్రకు మేషకు అబేద్నెగోల దేవుడు నిజమైన దేవుడు, జీవము గల దేవుడు, ఆరాధనీయుడు, పూజారుకుడు అన్నాడు నెబుకద్నెజరు. వాళ్ళని ఏమని పిలుస్తాడో తెలుసా? శద్రకు మేషకు అబేద్నెగో అనువారలారా, జీవము గల దేవుని సేవకులారా. ఇప్పుడు చెప్పండి, ఒక దెబ్బకు 2 పెట్టలు. మహిమ ఇద్దరికి వచ్చింది. అటు దేవునికి వచ్చింది, భక్తునికి వచ్చింది. అలాంటి కార్యం జరిగి దాగుతమ్ముడు, అలాంటి కార్యం జరిగి దాగురా చెల్లి. నువ్వేం కదిలిపోవాకు, నువ్వేం కదలొద్దు. పరిశుద్ధాత్మ వశం నుంచి పక్కకు పోవద్దు. దురాత్మ వశానికి వెళ్ళొద్దు. పరిశుద్ధాత్మ వశంలో ఉండు. దురాత్మ వశానికి వెళ్ళినప్పుడు సావు 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 అని ప్రేరణ కలిగిద్ది. వశంలోకి వెళ్ళొద్దు. యూదా ఇస్కరియోతు దురాత్మ వశంలోకి వెళ్ళి చచ్చిపోయాడు ఊరేసుకొని. నో, మనం పరిశుద్ధాత్మ వశంలో ఉండాలి. ఆయన నీతో ఉన్నాడని గ్రహించాలి. నీకెదురవుతున్న ఈ ప్రతికూలతలు, అవమానాలు, మాటల గాయాలు, నోటి మాటల నొప్పి, ప్రతికూలతలు, శ్రమ, వేదన అంతా ఆయన ఇరుకలోనే ఉంది. ఆ అనుభవాల్లో గుండా ఆయనే నడిపిస్తున్నాడు. తర్వాత నువ్వు అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అద్భుతమైన కార్యములు చేస్తాడు. దేవుని కృపలో ఎప్పుడు 2-3 ఏళ్ల క్రితం సిద్ధపరిచిన పాట ఈ సంవత్సరం అదే పదాలతో వస్తుంది. అడిగే వాటికంటే, ఊహించే వాటికంటే అధికముగా చేయగల అనే పాటను దేవుడు ఈ సంవత్సరం లైన్లో పెట్టాడు. ప్రైజ్ ద లార్డ్. అది ప్రార్థన చేయండి, మంచిగా తయారై రావాలని. ఆయన సిద్ధపరిచిన కార్యాలు ఆయనకు ఉన్నాయి. కాబట్టి పరిశుద్ధాత్మ వశంలో నీవు ఉండుట, ఆత్మ అభిషేకంతో నింపబడుట, ఆత్మ బలముతో నింపబడుట, ఆత్మ వశంలో ఉండి దైవస్వరం విని నడిపించబడుట, ఆత్మ ఒప్పింపజేసేటువంటి ఆ విషయంలో ఒప్పుకోలు చేయుట, ఆత్మ ఇచ్చే ఆదరణ పొందుట, ఆత్మచేత బోధించబడుట, ఆత్మచేత నడిపించబడుట. ఒక్కొక్కటి ఒక్కొక్క అంశం అండి. మీరు ధ్యానిస్తే ఆత్మ నడిపింపు. కొంతమంది భక్తులు అది సాధన చేశారు. ఆత్మ నడిపింపు లేకపోతే అడుగు కూడా బయటికి పెట్టు. ఆత్మ నడిపిస్తే అగ్నిగుండమైన పోతారు. ఏందయ్యా నువ్వు బయలుదేరలేదంటే, ఇంకా నాకు ఆత్మ నడిపింపు రాలేదన్నా. జీవితంలో మనుగడికి ఆత్మ నడిపింపు, ఆఖరికి చేసే ప్రసంగానికి కూడా ఆత్మ నడిపింపు కావాలి.
పరిశుద్ధాత్మ నడిపింపులో మనం బోధించినప్పుడు అందరి హృదయాలు తాకబడతాయి. మనం సొంతంగా నడిపించుకున్నామంటే అది ఎవరికి తాకదు. ఆత్మ నడిపింపులో ఉండి మనం పరిశుద్ధాత్మ నడిపింపులో మాట్లాడామనుకో, కూర్చున్న ప్రతి హృదయం తాకబడితే. ఉపదేశంలో ఆత్మ నడిపింపు, బ్రతుకులో ఆత్మ నడిపింపు, భక్తిలో ఆత్మ నడిపింపు, విశ్వాసంలో ఆత్మ నడిపింపు, అదొక అంశం నడిపించుట. వాక్యంలో ఆత్మ నడిపింపు. దేవా, నీ ధర్మశాస్త్రమందు ఆశ్చర్యకరమైన సంగతులు చూచినట్లు నా కళ్ళు తెరువు అని దావీదు అన్నాడు. అంటే అర్థం ఏంటి? వాక్య ధ్యానంలో కూడా ఆత్మ నడిపింపు కావాలి. ఆయన నడిపింపు ఉంటేనే చాలా విషయాలు మన క్లారిటీ వస్తుంది. అర్థమైందా? అలాగా ప్రతి విషయంలో ఆత్మ నడిపింపు పొందొచ్చు మనం, అయితే ప్రార్థన చేసి. ఆత్మ నడిపింపు నీకు దొరకాలంటే నువ్వు ఎల్లప్పుడూ ఆత్మ వశంలో ఉండినట్లు జాగ్రత్త పడాలి. ఆత్మ వశుడై ఉన్నప్పుడు దర్శనం చూశాడు, ఆత్మ వశుడై ఉన్నప్పుడు స్వరం విన్నాడు, ఆత్మ వశుడై ఉండే ప్రకటన గ్రంథాన్ని సిద్ధపరిచాడు. ఆత్మ వశులై ఉండి భక్తులు సేవ చేశారు. ఆత్మ వశుడై ఉండి ఎవరు వచ్చారు? యేసుప్రభుని ఎత్తుకోవడానికి ఒక ఆయన వచ్చాడు. దేవాలయంలోనికి సుమేయోను ఆత్మ వశుడై వెళ్ళాడట. అన్నా కూడా ఆత్మ వశురాలు. ప్రభుని గుర్తించారు, బాలయేసుని గుర్తించారు వాళ్ళు. నాథా, నీ కొరక ఇంతకాలం ఎదురు చూస్తా ఉన్నాను, ఇప్పుడు నీ దాసుని సమాధానముతో దాటిపోజేస్తున్నావయ్యా. అమ్మా, నీ హృదయంలోనికి ఖడ్గము దూసుకొని పోవును అని ప్రవచించాడు. నోవహు ఆత్మ నడిపింపులో, ఆ హనోకు ఆత్మ నడిపింపును పాత నిబంధనలో చూసిన, క్రొత్త నిబంధనలో చూసిన ఆత్మ నడిపింపు. ఆత్మచేత బోధించబడుట, ఆత్మశక్తితో నింపబడుట, ఆత్మ వరమును పొందుట, ఆత్మ ఫలము ఫలించుట, అన్నీ ఆయన దగ్గర ఉన్నాయి. ఇవన్నీ కలిగినటువంటి దానిమ్మ పండు చూసారా? బత్తాయి పండు, దానిమ్మ పండు. ఒక దానిమ్మ పండు ఓపెన్ చేస్తే ఎన్ని విత్తనాలు ఉంటాయండి. చక్కని వర్ణంతో, మంచి కలర్తో. ఆ కలర్ అంటే భలే ఇష్టం నాకు. అవునా? అసలు దానిమ్మ పండు తింటమేమో కానీ దాన్ని చూడాలనిపిస్తూ ఉంటుంది. అవి ఏమంటారు, రాళ్ళులాగా, పింక్ కలర్ రాళ్ళులాగా మెరుస్తూ ఉంటాయి అవి. పరిశుద్ధాత్మ అనే ఆయనలో అన్ని ఫలాలు ఉన్నాయి, అన్ని సంగతులు ఉన్నాయి. కాబట్టి ముగింపు, దయచేసి ఆదరణకర్తను గురించి ధ్యానం చేయండి, తెలుసుకోండి. ఆయన గురించి ఇంకా లేఖనం ఏమేం చెప్పిందో గ్రహించండి. ఫైనల్గా ఆయన నీకు తోడుగా ఉన్నాడు, నిన్నెప్పుడూ అనాథగా విడవడు. ఆ మాట యేసయ్యే చెప్పాడు, నేను మిమ్మల్ని అనాథలనుగా విడవను, మీ వద్ద ఎల్లప్పుడూ ఉన్నాడు. చూడండి, ఆయన వెళ్తా కూడా ఆదరణకర్తను పెట్టెళ్ళాడు. ఆయన వెళ్తా కూడా ఆదరణకర్తను పెట్టెళ్ళాడు. పరిశుద్ధాత్ముడు ఇప్పుడు మనతో ఉన్నాడు. రిబ్కాను సిద్ధపరిచి ఇస్సాకు దగ్గరికి చేర్చినట్టు ఎలియేజరు, అలాగే ఇప్పుడు పరమ ఎలియేజర్ అయిన పరిశుద్ధాత్ముడు సంఘము అనే రిబ్కాను సిద్ధపరిచి పరమ ఇస్సాకు అని చెప్పబడుతున్న క్రీస్తుని వద్దకు నడిపిస్తున్నాడు. కాబట్టి ఆత్మ నడిపింపును అపేక్షిద్దాం, ఆత్మ నడిపింపు కొరకు ప్రార్థన చేద్దాం, ఆత్మ వశంలో ఉండడానికి ఎక్కువ ఇష్టపడదాం. మరి దేని వశంలోకి మనం వెళ్ళొద్దు? దేని వశంలోకి మనం వెళ్ళొద్దు? మనం ఏది చేస్తున్నా, ఎక్కడున్నా, ఎటు తిరుగుతున్నా, ఏం మాట్లాడుతున్నా, ఏ పొజిషన్లో ఉన్నా ఆత్మ వశంలో ఉండినట్లు మనం జాగ్రత్త పడదాం. కృప మనందరికీ తోడై ఉండును గాక. చెప్పండి, ఆత్మ ఏమేం చేస్తాడు వరుసగా మీరు చెప్పేసేయండి. నంబర్ 1. నంబర్ 2, పరిశుద్ధాత్మ దగ్గర ఏమేమి ఉన్నాయి? ఆదరణ ఉంది, ఒప్పుకోలు ఉంది, నడిపింపు ఉంది, బోధ ఉంది, దుఃఖం ఉంది, సంతోషం ఉంది, దైవస్వరం వినడానికి కావలసిన బలం ఉంది, దేవుని సంగతులు చూపించే దర్శనం ఉంది. ఆత్మ దగ్గర ఇంకేముంది? 9 తొనలు ఉన్నటువంటి ఫలం ఉంది ఆత్మ దగ్గర. ఇంకేముంది? ఆత్మ పరిచర్యకు అవసరమైనటువంటి వరములు ఇచ్చే శక్తి కూడా ఆత్మ దగ్గరే ఉంది. అవునా? మనమందరం కృపలో బ్రతికేటట్టు కృపకు మూలం కూడా ఆత్మేనని హెబ్రీ పత్రిక చెప్పింది. కృపకు మూలమగు ఆత్మ. కాబట్టి సంపదల గనిలాగున్న యేసయ్యే కాదు, సంపదల గనిలాగా పరిశుద్ధాత్ముడు అనే వ్యక్తి కూడా ఉన్నాడు. కొంచెం ఆయన మీద దృష్టి పెట్టి
ఆయన నడిపింపుని మనందరం పొందుదాం గాక. ఆమేన్. ఎంతమందికి అర్థమైంది? మరి కృంగిపోదామా? భయపడదామా? అది ఎవరు చేస్తారు? ఆత్మవశంలో లేనోళ్ళు. ఆత్మవశులు ఆత్మచేత బోధించబడతారు. ఇప్పుడు దేవుని కృపను బట్టి నన్ను ఎవరన్నా తిడుతున్నారు, నన్ను ఎవరన్నా దూషిస్తున్నారంటే సహజంగా మనిషికి మనసు కృంగుబాటు వచ్చింది. కానీ పరిశుద్ధాత్మ నడిపింపులో నేను ఉన్నప్పుడు ఆత్మ నాకేం చెప్తాడో తెలుసా? గొప్ప మేలు నీకు సిద్ధపరచబడి ఉంది. అది పొందుటకు ముందు ఈ శోధన నీకు కలిగింది. మౌనం కలిగి సహించు. నువ్వు ఊహించిన దానికంటే ఉత్తమమైన మేలు నీకు రాబోతుంది. అది నువ్వు అనుభవించబోతున్నావు. టెంప్ట్ కానివ్వడు, తొందరపడనివ్వడు. వెయిట్ ఆగాగా అంటాడు, ఓపిక బట్టి అంటాడు. ఆయన సున్నితమైన స్వరమును మనం విని ఆయన నడిపింపుకు లోపడదాం. చాలా ఇప్పుడు మీకైనా శ్రమలు, మీకైనా సమస్యలు, మీకైనా అప్పులు, బాధలు, ఇబ్బందులు నాకు లేవా? నాకు రాలేదా? మరి ఎట్లా మనుగడ సాగింది? ఎప్పుడో నశించిపోవాల్సిన నన్ను వెతికి రక్షించి నన్ను దేవుని సేవలోకి తీసుకొచ్చి సంవత్సరాలుగా నన్ను నడిపిస్తూ క్షణమైనా నన్ను ఎడబాయకుండా మానక కృప చూపుతూ కృంగిన వేళ ధైర్యపరుస్తూ నింద మోసిన వేళ. తమ్ముడా, నిన్ననేది నలుగురు ఐదుగురే కావచ్చు. నిన్ననేవాళ్ళు నువ్వు వాళ్ళ దగ్గర పొందిన దానికి బట్టి, నువ్వు అప్పులను బట్టో లేకపోతే ఎక్సెట్రా నలుగురు ఐదుగురు మహా అయితే 10 మంది చేత మాటలు పడి ఉండొచ్చు. కానీ 100 మంది చేత తిట్లు తిన్నాను, దూషణ పొందాను నేను. జాతీయంగా అంతర్జాతీయంగా కూడా దూషణ పొందాను, నింద మోసా. కానీ ఇంత ఫీలింగ్ లేదు. దేవునికి మహిమ. ఎక్కడున్నావో, నువ్వు ఏ స్థితిలో ఉన్నావో, నువ్వు చావాలనుకుంటున్నావో, బతకాలనుకుంటున్నావో, నువ్వు ఏడుస్తున్నావో, నవ్వుతున్నావో, నువ్వు పబ్లిక్గా ఏడుస్తున్నావో, రహస్యంగా ఏడుస్తున్నావో, దిండులో ముఖం పెట్టి ఏడుస్తున్నావో, బాత్రూంలోకి వెళ్ళి ఏడుస్తున్నావో, అసలు నువ్వు ఏ కండిషన్లో ఉన్నావో నువ్వు నాకు ఎట్ట తెలుస్తావమ్మా? నా ఇంట్లో వాళ్ళ కండిషన్ నాకు తెలియనప్పుడు నువ్వు నాకు ఎట్ట తెలుస్తావమ్మా? కానీ నిరంతరం నిన్ను అబ్జర్వ్ చేస్తున్నటువంటి ఒక వ్యక్తి ఉన్నాడమ్మా, ఆయన పరిశుద్ధాత్మ. నువ్వు ఏ సమయంలో ఎలాంటి సన్నివేశానికి వెళ్తావో, ఎలాంటి సిచ్యువేషన్కి వెళ్తావో ఆయన ఎరిగి నీకు అవసరమైన మాట ముందే నా నుండి పలికించి అది ఆత్మీయ బిడ్డల ద్వారా వీడియోలుగా రూపాంతరపరిచి, లేదా ఇంకొక రకంగా ఆ పాట ద్వారానో మాట ద్వారానో ఏదో రకంగా రూపాంతరపరిచి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఎక్కడో ఉన్న నీకు అది అందుబాటులోకి వచ్చేటట్టు చేసి, నువ్వు ఓపెన్ చేయగానే నీకు అదే వచ్చేటట్టు చేసి, ఆ మాటతో డైరెక్ట్గా నీతో మాట్లాడి నీ హృదయాన్ని ఆదరించి ఇంత వర్క్ చేసింది ఆయనేనమ్మా, పరిశుద్ధాత్ముడు. లేదు నువ్వు నాకు ఎట్ట తెలుస్తావు? షాలేమన్ అనేవాడు నీకు తెలిసి ఉండొచ్చు, ఎవరో చెప్తే. కానీ నువ్వు అసలు నాకు తెలియదు కదా, తెలిసే ఛాన్సే లేదు కదా. కానీ నువ్వు ఆయనకు తెలుసమ్మా. ఆయన ఎంత కేర్గా ఉన్నాడు నీ విషయంలో అంటే, నువ్వు గుండె చెదరి దుఃఖపడుతుంటే కూడా తట్టుకోలేకపోతున్నాడు ఆయన. నువ్వు ఏడుస్తుంటే ఓర్చుకోలేకపోతున్నాడు ఆయన. నువ్వు భయపడుతుంటే ఓర్చుకోలేకపోతున్నాడు. కొన్నిసార్లు నువ్వు భయపడ్డప్పుడు నీకు వాక్యం వచ్చింది, పిరిగి పందా ఎందుకు భయపడుతున్నావు? అది షాలేమన్నా మాట్లాడారు నువ్వు అనుకుంటున్నావు, పలికించింది ఆయన. నా నోట వాక్కు పెట్టింది ఆయన, ఆ వాక్కు నీ దాకా చేరేటట్టు చేసింది ఆయన. కంటికి కనపడకుండా ఈ కథ అంతా నడిపింది ఆయన. నాదిలో ఒక బ్రదరు పురుగు మందు డబ్బా పొలంలో పెట్టుకొని చెట్టు కింద కూర్చున్నాడంట తాగటానికి. మెసేజ్ వచ్చినప్పుడు టింగ్ మన సౌండ్ వచ్చిందిగా, తాగబోయేటప్పుడు ఆ సౌండ్ వచ్చిందంట. ఓపెన్ చేశాడు, షార్ట్ మెసేజ్ వెళ్ళింది. నిన్ను ప్రేమించి నీ కోసం చనిపోయిన వాడు ఉండగా నువ్వెందుకు చావాలనుకుంటున్నావు పిచ్చోడానేమో. ఎవరికైనా ఏమనిపించదండి? అది ఒకసారి 2 సార్లు జరిగింది అతనికి. వాళ్ళమ్మ విశ్వాసం అంట, ఆయన అన్యుడు, ఆయన విగ్రహారాధికుడు. వాళ్ళమ్మ విశ్వాసం. ఆయన నా ఆ వీడియో చూపించి, ఫోటో చూపించి, ఈయనకు నా గురించి ఎందుకు చెప్పావు నువ్వు అన్నాడంట.
నీ గురించి నేను చెప్పటం ఏందిరా, ఆయన నాకు కూడా తెలియదు, ఈయన చిలకలూరుపేటలో ఉంటాడంట ఆయన పాస్టర్ గారు, నేను చూద్దాం అనుకున్నా చాలాసార్లు, నాకు తెలియదు అయ్యా, నేను బాగా ఇంతవరకు ఆయన కలవలేదు, కలిస్తే కదా నీ గురించి చెప్పటానికి, కలవలేదు అసలు, మనిషినే కలవలేదు నేను. మరి ఏనేది న్యాయమిటి పడ్డాడు, ఏనేది న్యాయమిటి పడ్డాడు ఏంది, అసలు నేనేం చేసుకుంటే ఆయనకి ఎందుకు అని గొడవ వేసుకున్నాడంట. అసలు ఈయన ఎక్కడ ఉంటాడు ఈయన అని ఎంక్వైరీ చేసి వచ్చాడు. ఆడికి వచ్చి కూర్చున్నాడు చర్చిలో, మారు మనసు పొంది రక్షణ పొంది దేవుడిని వెంబడిస్తున్నాడు. ఈ పని చేసింది ఎవరు మీరు చెప్పండి? ఇప్పుడు ఆయన చెట్టు కింద కూర్చొని మందు డబ్బా ఓపెన్ చేసి నాకు తెలుసా, కానీ చేశాడు. ఇంకొక చెల్లి ఎలికల మందు కలుపుకుందంట, ఇది నిజమే, ఆమె చెప్పింది, నాకేం తెలుసు. ఆ రోజు నైట్ ఇక్కడ క్యాసెట్ రిలీజ్ అయింది శాంతి నగర్లో, వాళ్ళ ఇంటి పక్కోళ్ళు పాటలు పెట్టుకున్నారు, ఈ అమ్మాయి మందు కలుపుకుంది, ఎలుకల మంది ఏమో కూడా, అది ఒక్కటే చీప్గా దొరికేది, తాగటానికి ఉపక్రమించగానే పాట స్టార్ట్ అయిందండి. అవసరాన్ని బట్టి అగ్ని వంటి శ్రమలు కలుగుచున్నవని తెలిసి కలత చెందబోకు, నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగినవాడు, శోధనలో నిన్ను విడిచిపెట్టిపోడు, కంటి పాపల తోడుండి నిన్ను కాచుకుంటాడు, కన్న తండ్రిలా తోడుండి నిన్ను ఆదుకుంటాడు. నమ్ము నేస్తమా, ఇది సత్యం, వీడబోకుమా విశ్వాసం, నీ ఆశ నిరాశ తానే కాదు, వేదన ఎందుకు, నీ కన్నీరు కలకాలముండదు, తలదే చెందకు, నీ ఆశ నిరాశ కానే కాదు, వేదన ఎందుకు, నీ కన్నీరు కలకాలముండదు, కలతే చెందకు. ఒకసారి ఆలోచించండి, ఆ అమ్మాయి ఆ కండిషన్లో ఉందని నాకు తెలుసా. నైట్ క్యాసెట్ కూటం జరిగింది, పెద్ద కూటం జరిగింది, క్యాసెట్ రిలీజ్ అయింది, అయిపోయి అదంతా పనులన్నీ అయిపోయి నేను ఆడో అడ్డం పడి నిద్రపోతున్నాను. నేను నాకు ఆ పదాలు ఇచ్చింది ఆయన, ఆ పాట నా చేత పాడించింది ఆయన, ఆ పాట ఆ ఇంటోళ్ళు తీసుకెళ్లేటట్టు చేసింది ఆయన, ఆ పక్కింటి బిడ్డ చావకుండా ఆ క్షణాన ఆ పాటను ఉపయోగించి కాపాడింది ఆయన. ఈరోజు ఆ బిడ్డ బలపడి దేవుని రక్షణలోనికి వచ్చి ఆ బిడ్డ ద్వారా ఒక ప్రాంతంలో ఒక సంఘమే కట్టబట్టడానికి ఆమెను వాడుకున్నాడు దేవుడు. ఇది నిజం. చిన్న వయసు, ఇద్దరు పసిబిడ్డల అమ్మాయికి భర్త చనిపోయాడు. ఆ పరిస్థితుల్లో తనకి బ్రతకటం ఎట్లనో అర్థం కాల. భర్త ఉన్నంత వరకు ఆయన ఆమెను చాటేసుకొని ఏది తక్కువ కాకుండా చూసుకున్నాడు. ఇప్పుడు తన బ్రతుకు రోడ్డు పాలైంది, ఎట్లా చేయాలి, ఎట్లా బతకాలి, పిల్లల్ని ఎట్లా బతికించుకోవాలి అని ఊహించుకొని అది జీర్ణంగాక ఆమె ఆ పని చేసుకోవాలనుకో. ఇట్లా ఎంత మందిని ఆయన కాపాడాడో. ఇదంతా ఎవరి పరిచర్య అంటే పరిశుద్ధాత్మ దేవుని పరిచర్య, ఆదరణకర్త పరిచర్య. మీరు చెప్పండి, ఇది కాదా అవునా, ఇది యాదృచ్ఛికమా, సహజంగా అలా అలా అది కో ఇన్సిడెంట్గా జరిగిందా, లేకపోతే దైవికమా? ఎలాంటి సాక్ష్యాలు ఎలాంటి సాక్ష్యాలు. ఫుల్లుగా తాగి ఒక ఆడామె ఫుల్లుగా తాగి రైలు పట్టాల మీద పండుకుందంట. ఆమెతో మాట్లాడి లేపాడు ఆమెను అక్కడి నుంచి. తాగిన మనిషిని కూడా వదిలిపెట్టలా. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, నేను గొప్ప నా గొప్పతనం చూపించుకోవడానికి పొర్రపాటును కూడా కాదు. ఈ మట్టి పురుగును వాడుకుని వీడికి ఆలోచనలు ఇచ్చి, పదాలు ఇచ్చి, పాటలు ఇచ్చి, మాటలు ఇచ్చి అవన్నీ పలికించేది ఆయన, అవి నీ దాకా చేరవేసేది ఆయన. ఈ రోజు నువ్వు సన్నిధిలో కూర్చుంటే, ఈ రోజు నీతో మాట్లాడడానికి ఇష్టపడి, నాతో మాట్లాడడానికి ఇష్టపడి అందుబాటులోకి వచ్చింది కూడా ఆయన. మనకు కనబడడు కానీ నిరంతరం మనతోనే ఉన్నాడు ఆయన, నిరంతరం మనతోనే.
తెలుసా నీకు ఆ సంగతి? తెలుసుకోవాలి. ఈ ఆదరణకర్త గురించి సంఘములో ప్రతి బిడ్డకు తెలియాలి. పరిశుద్ధాత్మ దేవుణ్ణి గురించి ప్రతి ఒక్కరికి తెలియాలి. ఎందుకంటే తండ్రి కుమార ఇద్దరు కూడా అక్కడ ఉన్నారు. ఆయన ఆత్మ ఇక్కడ పనిచేస్తున్నాడు. ప్రజెంట్ మనతో ఉన్నది పరిశుద్ధాత్మ. ఎందుకు పనిచేస్తున్నాడు? ఏం చేయటానికి పనిచేస్తున్నాడంటే చెప్పాను కదా, ఆదరించడానికి, ఒప్పించడానికి, నడిపించడానికి, బోధించడానికి ఆయన పనిచేస్తున్నాడు. ఆయన నడిపింపు పొందుకొని మనం అన్ని విషయాల్లో సర్వసత్యంలోకి ప్రవేశించాలి. అసలు ఇప్పుడు ఆయన నీతో ఉన్నాడన్న స్పర్శే నీకు లేనప్పుడు ఇక ఆయన ఆశ్రయించేది ఎక్కడా? ఆయన శక్తి మీద ఆధారపడేది ఎక్కడా? ఆయన సలహా తీసుకునేది ఎక్కడా? ఆయన వశమయ్యేది ఎక్కడా? ఆయన ద్వారా దేవుని స్వరం వినేది ఎక్కడా? అసలు ఆయన నీతో ఉన్నాడన్న స్పర్శే నీకు లేదే. లేకుండా చేశాడే దుష్టుడు. అందుకే విచ్చలవిడిగా పాపం చేస్తున్నావు, చూడకూడని చూస్తున్నావు, చేయకూడని చేస్తున్నావు, ఆడకూడని మాటలు ఆడుతున్నావు. ఇదంతా ఎందుకు జరుగుతుందంటే పరిశుద్ధాత్మ నీతో నిరంతరం ఉన్నాడన్న స్పర్శ నీకు లేనందున జరుగుతుంది. నువ్వు ఆదరణ కోల్పోయి నిరాదరణకు లోనై వేదన పడుతున్నావంటే ఆదరణకర్త నీతో ఉన్నాడన్న స్పర్శ నువ్వు కోల్పోతున్నావు. నానా రకాల అనుభవాల్లో కూడా నడిపించబడుతున్నప్పుడు వాటికి వెరసి దడిచి విశ్వాసం నుంచి వెనక్కి తిరగాలనుకుంటున్నావు అంటే ఆదరణకర్తను కూర్చిన అవగాహన నీకు లేకపోవటం. అందుకే నేను ఈరోజు ఆయన ద్వారానే ప్రేరేపించబడ్డాను, ఆయన గురించే చెప్పాలనుకున్నాను. గదిలో తలుపు వేసుకొని నువ్వు కూర్చుంటే ఎప్పుడు మర్చిపోవద్దు, నువ్వు సింగిల్ పర్సన్ ఎన్నడూ కాదు. ఆయన నీతో ఉన్నాడు. ఆయన పేరు ఉన్నవాడు. ఆయన ఎంత క్లియర్గా చెప్పాడో చూడండి యేసయ్య. ఆయన ఎల్లప్పుడూ మీతో కూడా నివసించును, మీలో ఉండును. మీతో నివాసం ఉంటాడు, మీలో కూడా ఉంటాడు. ఇప్పుడు చెప్పండి, ఎవరికి వాళ్ళ స్పర్శ వాళ్ళకి అర్థం అవుతుందా? పరిశుద్ధాత్ముడు నాలో ఉన్నాడు, నాతో ఉన్నాడని భక్తులు పాడారు, మనం కూడా పాడతాం. అభిషేకం నా తలపైన, ఆత్మయైన వాడు నాలోన. నీలో నేనుండుటే, నాలో నీ ఉండుటే, నా ఆత్మీయ అనుభవమే పరిశుద్ధాత్ముని అభిషేకముతో నే పరిపూర్ణత చెందేదా. నాలో నీ ఉండుటే, నీలో నేనుండుటే, నా ఆత్మీయ అనుభవమే పరిశుద్ధాత్ముని అభిషేకముతో నే పరిపూర్ణత చెందేదా. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, నేనెందుకని నీ సొత్తుగా మారితిని, యేసయ్యా నీ రక్తము చే కడుగబడినందున, నీ అనాది ప్రణాళికలో హర్షించెను నా హృదయ సీమ. ఇప్పుడు మనందరికి కూడా కలిగి ఉండాల్సిన స్పర్శ ఏంటంటే, అందరు చెప్పండి, మనకు ఉండాల్సిన స్పృహ ఏంటంటే ఆయన ఎవరితో ఉన్నాడు? నీలాంటి వాళ్ళతో ఉంటాడు కానీ శాలేమన్నా నాలాంటి పాపాత్ములతో ఎందుకు ఉంటాడన్నా, అన్ని పనికి పనులు చేస్తుంటే. అంటే మీ దృష్టిలో నేను మంచి పిల్లాడిని, కానీ నా దృష్టిలో మీరు నాకంటే మంచి పిల్లలు. నేనే తుంటరి పిల్లోడిని మీకంటే. మీ ఫీలింగ్ ఏంటంటే మీకంటే చాలా మంచోడిని నేనని. బైబిల్లో ఎక్కడన్నా మంచోళ్ళ దగ్గర ఆయన ఉంటాడు, చెడిపోయిన వాళ్ళ దగ్గర ఉండడం ఉందా? మరి అట్లయితే
ఆయన మనల్ని పాపమును గురించి ఒప్పింపజేస్తాడని ఉంది కదా. మరి అసలు పాపుల దగ్గర ఉన్ననోడు పాపిని ఎట్ట ఒప్పింపజేస్తాడో నాకు అర్థం కాల. ఒప్పింపజేయాలంటే ముందు ఆ పాపి దగ్గరికి రావాలిగా, ఆ పాపితో కూర్చోవాలిగా. ఒరే పాపి, నువ్వు ఇంత పాపిరా, చెడిపోయినవాడా, మార్పు మనసు పొందురా, ఒప్పుకోరా దరిద్రుడు అని చెప్పాలిగా. చెప్పాలంటే ముందు ఆయన పక్కన ఉండాలిగా. చిచ్చి వాడు పాపి, నేను పోతానంటే ఇంక ఆయన వచ్చింది ఎందుకు మరి? ఒక్కసారి మనం అర్థం చేసుకుందాం. అలాగని పాపం చేయదమా? అట్లన్నరా? అసలు పరిశుద్ధాత్మ మనల్ని విడవడు. విమోచన దినం వరకు ఆయన యందు మనం ముద్రించబడ్డామని బైబిల్లో ఉంది. ఎఫెసీ పత్రికలో 4వ అధ్యాయంలో. ఏ రోజు వరకట? విమోచన. విమోచన అంటే ఏం తెలుసా? మనం ఎత్తబడేంత వరకు. పావురము వద్దులే, అన్ని పాటలు అవుతున్నాయి. నేనేమో పాటలు పిచ్చోండి, నాకేమో ఇది ఒక ఆనందం. పాడితేనేమో మళ్ళీ దేహ విమోచన కార్యము జరిగేంత వరకు ఆదరణకర్త మనల్ని వదలడు. పావురము పక్షులన్నీయును దుఃఖారావం అనుదినం చేయునట్లు, పావురము పక్షులన్నీయును దుఃఖారావం అనుదినం చేయునట్లు, దేహ విమోచనము కొరకై నేను మూల్గుచున్నాను సదా, దేహ విమోచనము కొరకై నేను మూల్గుచున్నాను సదా, మూల్గుచున్నాను సదా, ఆకాంక్షతో నేను కనిపెట్టుదును, ఆకాంక్షతో నేను కనిపెట్టుదును. దేవునికి మహిమ, దేవునికి మహిమ. ఎఫెసీ పత్రిక తీసావా? 4, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 30వ వచనం. అది చదువు. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి, విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. ఏమండి, ఇందాక ఎన్ని చెప్పాను? ఇది 5వది. దుఃఖపడతాడు కూడట. ఆయన ఒక శక్తి అయితే శక్తికి దుఃఖం ఉంటుందా? వ్యక్తి కాబట్టే ఆయన సంతోషపడేది ఉంది, ఆయన దుఃఖపడేది కూడా ఉంది. మీకు తెలుసా? ఒక మాట మీరు చెప్పండి. నేను ఒక మంచి చక్కని మధురమైనటువంటి పాటతో ప్రభువుని బాగా ఘనపరుస్తున్నప్పుడు, మహింపరుస్తున్నప్పుడు నీలో నీకు తెలియని ఆనందం కలిగిద్ది. నీలో నీకు తెలియని ఆనందం కలిగిద్ది. ఎంతమందికి ఉంది ఆ స్పర్శ? నీ శరీరం తేలికైపోతుంది. నువ్వు పేషెంట్ ఉన్న సంగతి కూడా మర్చిపోతావు. నీ హృదయం గంతులేస్తుంటుంది. అవునా? ఒక రకంగా చెప్పాలంటే ఆ పరవశంలో నువ్వు నవ్వుతావు, ఆ పరవశంలో నువ్వు ఏడుస్తావు, ఆ పరవశంలో నువ్వు చాలా కదిలిపోతావు. అవునా? అసలు ఇదంతా నీలో ఎలా కలుగుతుందో తెలుసా? కుమారుని మహిమపరుస్తున్నప్పుడు, దేవుని మహిమపరుస్తున్నప్పుడు నీలో పెళ్ళుబికే ఆనందం అంతా కూడా నీలోనున్న పరిశుద్ధాత్మ ద్వారా నీకు కలుగుతుంది. కొన్ని సన్నివేశాల్లో యేసయ్య పరిశుద్ధాత్మ యందు బహుగా ఆనందపడి అని ఉంది. పరిశుద్ధాత్మ ప్రభునందు బహుగా ఆనందపడ్డాడట. అట్లా మనలో కూడా కొన్ని సన్నివేశాలు చూసినప్పుడు, నాకైతే మీరందరూ లేచి ఆరాధిస్తా, చేతులు గల్లిస్తా ఆరాధిస్తూ ఉంటే నాలో ఆత్మ గంతులేస్తూ ఉంటా. పరిశుద్ధాత్మ పులకింత అనేది నాకు కలిగింది. ఎప్పుడు ఇలానే ఉంటే బాగుండు అనిపిస్తుంది. ఏం చేద్దాం, 1-2 గంటలు ముగించుకొని మళ్ళా పోవాలి ఆ చెత్తలోకంలోకి. దేవునికి స్తోత్రం. నా మనసు ఎప్పుడూ కూడా ప్రభు మహిమార్థమై పులకించాలి, సంతోషించాలనే ఉంది. పరిశుద్ధాత్మ మనలో ఉన్నప్పుడు ఇలాంటి అనుభూతి మనకు కలుగుతుంది. ఆయన లోపలుండి ఆయన కలిగించే ఆనందం, అది ఆయన ఫీల్ అవుతుంటాడు ఆనందం అనేది మనకు వ్యక్తం అవుతుంటుంది. అలాగే కొన్ని తప్పులు జరిగినప్పుడు కూడా మన ఆత్మ లోపల దుఃఖపడుతున్నట్టు మనకు అర్థమైంది.
నా వల్ల ఈ తప్పు జరిగిందే, నేను ఇలా ఆలోచించాను చండాలంగా, ఇది తప్పే, ఇది పొరపాటే, ఇది రైట్ కాదని మన లోపల ఒక రకమైన దుఃఖం కలిగిద్ది. ఆ దుఃఖం ఎలా కలిగింది తెలుసా? పరిశుద్ధాత్మ మన యందుండి కలిగించే దుఃఖం అది. స్తోత్రం చెప్తారా? గట్టిగా చెప్తారా? ఇప్పుడు చెప్పండి, ఎక్కడున్నాడు ఆయన? దుఃఖపడతాడు కూడా అండ్ సంతోషిస్తాడు కూడా. ఇది ఆరోది. దుఃఖపడటం అనే ప్రక్రియ ఒకటి ఉంది, సంతోషపడటం అనే ప్రక్రియ కూడా ఒకటి ఉంది. అవునా? 7వది చివరిగా చెప్తున్నాను. ఆయన మూడు కలిపి ఒకటే చెబుతా ఒక మాటలో. మళ్ళీ అవన్నీ చెప్పానంటే 9, 10 అవుతాయి. అందుకని 3 కలిపి ఒక మాటలో. ఇప్పటికే 6 అయినాయి కదా. 7వది, మనల్ని అభిషేకించుట అంటే మనల్ని శక్తితో నింపుట, మనల్ని వశపరుచుకొనుట. మనల్ని వశపరుచుకొనుట. మూడవది, ఈ రెండు చేసి అన్ని విషయాలకు మనల్ని సిద్ధపరుస్తాడట. అది బైబిల్ చెప్తున్న సత్యం. అన్ని విషయాలకు మనల్ని సిద్ధపరుస్తాడట. ఈ అన్ని విషయాలకు ఆత్మ మనల్ని సిద్ధపరచడం అనే దానిలో పెద్ద సబ్జెక్ట్ ఉంది. దేవునికి స్తోత్రం. ఆ సిద్ధపరచడంలో క్రీస్తు విషయమై శ్రమ పొందడానికి మనల్ని ప్రిపేర్ చేస్తాడు. దేవుని పరిచర్య మనం చేయడానికి మనల్ని ప్రిపేర్ చేస్తాడు. అలాగే దైవ స్వరము వినడానికి మనల్ని సిద్ధపరుస్తాడు. అలాగే మనం పరిపూర్ణతలోనికి వచ్చి యేసయ్య రాకడకు ఆయత్తపడటానికి మనల్ని ప్రిపేర్ చేస్తాడు, సిద్ధపరుస్తాడు. అభిషేకిస్తాడు, వశపరుచుకుంటాడు, సిద్ధపరుస్తాడు. ఆ సిద్ధపరచడం అనే దానిలో ఇవన్నీ ఉన్నాయి. ముఖ్యంగా దైవ స్వరమును వినడానికి ఆయన నిన్ను సిద్ధపరుస్తాడు. శక్తినిస్తాడు. కారణం ఆయన. ఆయన ఒక మాట చెప్పాడు. ఇప్పుడు ప్రధాని ఎవరు? ప్రధాని ఆ స్థానంలో కూర్చోబెట్టింది ఎవరు? మొదట దేవుడు అయితే ఆ దేవుడు మనుషుల్ని ప్రేరేపించాడు అనుకుందాం. మనుషులు ఆయన్ని గెలిపించుకున్నారు, ఆయన ప్రధాని పీఠం ఎక్కాడు. అవునా? ప్రధాని అందరికి నచ్చడు, కొందరికి నచ్చుతాడు, కొందరికి నచ్చడు. నచ్చనోళ్ళు 100 మాటలు 100 మంది, లేదా 1000 మాటలు 1000 మంది, లేదా 10,000 మంది 10,000 మాటలు అనుకుంటే మాత్రం ఆయన సీటు పోయిద్దా? పోనీ ఈ మాటలు అనేవాళ్ళు సంతకం పెడితే చెల్లిద్దా? ఆయన ఒక్క సంతకం పెట్టాడంటే అది దేశానికి సంబంధించిన మ్యాటరు. ఈ మురిగే కుక్కలో 100 మాట్లాడినా నాకు వర్తించవు కదా. నన్ను దేవుడు అలా కూర్చోబెట్టినప్పుడు, నాకు దేవుడిచ్చిన విలువ ఉన్నతంగా ఉన్నప్పుడు 100 మంది మాట్లాడితే నాకేంది, 1000 మంది మాట్లాడితే నాకేంది? వాగినోడు అలా డాగేగా. దేవుడు నాకు ఇచ్చిన క్లారిటీ, వాడి తీరా వాడి కుక్కరా అది. కుక్కకెళ్ళి నువ్వు చూసేది ఏందిరే? ఇప్పుడు ఇంతమంది నన్ను ఇలా అంటున్నారు, అంతమంది అలా అంటున్నారని మోదీ గారు ఏమైనా ఆలోచిస్తాడా? అయిపోయి సీట్ ఎక్కాడు, పని చూసుకుంటూ ఉంటాడు ఆయన. ఇవన్నీ పట్టించుకోడు ఆయన. దండేసాడా రాయేసాడా పట్టించుకోడు. వీడు దండేసినా రాయేసినా హోదా మారదు. 5 ఏళ్ల వరకు ఏలాల్సిందే. స్తోత్రం. అట్లాగే దేవుడు ఆశీర్వదించిన పాత్రగా నువ్వు నేను మనం ఉన్నప్పుడు, ఒకడు అన్నంత మాత్రాన మన విలువ తగ్గదు, ఒకడు అన్నంత మాత్రాన పెరగదు. అవి 2 ఆయన చేతిలో ఉన్నాయి. తగ్గించేది హెచ్చించేది ఆయన. ఆఫ్టర్ ఆల్ కోన్ కిస్కా గాళ్ళు ఎన్ని అనుకుంటే క్యా హోతా, కుచ్ భీ నహీ హోతా, చలో ఉఠో. ఏం పర్వాలేదండి. ఈరోజు నువ్వు మాటలు పడుతుండొచ్చు, తృణీకరించబడుతుండొచ్చు, హేళన పొందుతుండొచ్చు, లేదా
ఏ విషయాలను సఫర్ అవుతుండొచ్చు, కానీ దేవుని ఎరుక లేకుండా నీ జీవితం లేదు అనుమతించబడదు. ఆదరణకర్త నీకు తోడుగా ఉన్నాడు. మోకాళ్ళేనా ఆదరణకర్త, ఈరోజు నీవు నాతో మాట్లాడిన ఈ మాటలన్నిటి కొరకై థ్యాంక్ యూ, కృతజ్ఞత, స్తోత్రములయ్యా, స్తోత్రములయ్యా, స్తోత్రములయ్యా. చాలా వందనాలు తండ్రి, చాలా వందనాలు తండ్రి. నాతో మాట్లాడి నన్ను ధైర్యపరిచినందుకు నీకు స్తోత్రములు. నువ్వు ఉన్నావు అనే స్పర్శను మరొక్కసారి నాకు కలిగించినందుకు స్తోత్రాలు. నిజంగా నీ దాసుడు చెప్పినట్టు అశ్రద్ధ చేశాను, నిర్లక్ష్యం చేశాను. ఈరోజు నాకు స్పష్టతనిచ్చావు. నిరంతరం నిన్ను ఆశ్రయించి నీతో సహవాసం చేస్తూ నీ నడిపింపులో ఉంటూ నీ వశమై నేను వర్ధిల్లున్నట్లు నన్ను అనుగ్రహించు నాయనా. నీకు స్తోత్రమయ్యా. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరం ప్రార్థన చేద్దాం, అందరం ప్రార్థన చేద్దాం. బిడలార పైకి లేచి నిలవండి. నిలవగలిగిన వాళ్ళు మోకాళ్ళు వేయగలిగిన వాళ్ళు మోకాళ్ళ మీద ఉండండి. దేవుడు నీతో ఏం మాట్లాడాడో, ఏ మాటల చేత నిన్ను ధైర్యపరిచాడు. నువ్వు అగ్నికి భయపడాల్సిన అవసరం, అపవిత్రాత్మకు భయపడాల్సిన అవసరం, అగ్ని వంటి శ్రమలకు భయపడాల్సిన అవసరం, అగ్ని వంటి రోగానికి భయపడాల్సిన అవసరం లేదు, అగ్ని లాంటి మనుషులకు భయపడాల్సిన అవసరం లేదు. ఏది నీకెంత మాత్రం హాని చేయకుండా కాపాడే దేవుడు, జీవం గల దేవుడు నీకు తోడుగా ఉన్నాడు ఆయన. ధైర్యం తెచ్చుకో, విశ్వాసం ఉంచు, కృతజ్ఞతలు చెప్పు. నువ్వు దేవుల్లో బలపడే కొద్దీ, దేవుల్లో స్థిరపడే కొద్దీ, శోధనలు నిన్ను చుట్టుముడితే శత్రువు నీ మీద కుట్ర చేస్తున్నాడని గ్రహించి విశ్వాసంలో వీగిపోకుండా ఇంకా గట్టిపడు. అప్పుడు నువ్వే కాదు, నీ చుట్టూ ఉన్న వాళ్లే కాదు, సమాజమే బిత్తరపోయే అద్భుతాలు నీ ఎడల జరుగుతాయి. దానియేలు విషయంలో అంతే జరిగింది. శద్రకు, మేషకు, అబేద్నెగోల విషయంలో అంతే జరిగింది. పరిశుద్ధుల విషయంలో కూడా నా దేవుడు అలానే చేయగలడు. దేవా నీకు వందనాలయ్యా, స్తోత్రాలయ్యా అంటూ ఎలుగెత్తి స్తోత్రించు నాయన. స్తోత్రాలు చెప్పు నాయన. భక్తిలో, ఆత్మీయతలో ఎదుగు, ఆత్మ నడిపింపులో ఉండు, ఆత్మ వశ్యములో ఉండు. పరిశుద్ధాత్మను పొందుకో, ఆత్మ ఇచ్చే శక్తిని పొందుకో. ఆత్మ బలముతో, ఆత్మ వరముతో, ఆత్మ ఫలముతో నిండుకో. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ పరిశుద్ధాత్మను పొందినట్లు ప్రార్థించాలి. పరిశుద్ధాత్ముడా నీ శక్తినివ్వమని ప్రార్థించాలి.